ఆడపిల్ల పుట్టిందని నాన్న వదిలేశాడు. చివరికి అదే కూతురు తండ్రికి చేసిన పని కన్నీళ్లు తెప్పించింది. రామాపురం అనే చిన్న గ్రామంలో రాఘవయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పెళ్ళయి 5 సంవత్సరాలు అయ్యింది. భార్య సీత చాలా మంచిది. వాళ్లకు ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేరు. ఒకరోజు సీతకు ప్రసవ సమయం వచ్చింది. రాఘవయ్య ఆసుపత్రి బయట ఆతృతగా తిరుగుతున్నాడు. కొంతసేపటి తర్వాత నర్సు బయటకు వచ్చి నవ్వుతూ, అభినందనలు, పాప పుట్టింది అంది. రాఘవయ్య ఒక్కసారిగా ఆగిపోయాడు. పాపా అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును, చాలా ఆరోగ్యంగా ఉంది. కాని రాఘవయ్య ముఖంలో ఆనందం కనిపించలేదు. నాకు కొడుకు కావాలి, పాప ఎందుకు పుట్టింది అన్నాడు. నర్సు అతని మాటలకు షాకయింది. లోపల సీత తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లతో నవ్వింది. నా బంగారు తల్లి అంటూ పాప నుదుటిపై ముద్దు పెట్టుకుంది. అదే సమయంలో బయట రాఘవయ్య తన జీవితంలోనే అతిపెద్ద తప్పు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి తీసుకున్న నిర్ణయం రాఘవయ్య ఇంటికి వెళ్లిన తర్వాత తన తల్లితో మాట్లాడాడు. నాకు ఈ పాప వద్దు, మన కుటుంబానికి వారసుడు కావాలి. అతని తల్లి కూడా పాప పెంచడం కష్టం, కట్నం, పెళ్ళి, ఎంత ఖర్చు అంది. సీత ఆ మాటలు విని గుండెల్లో ముక్కలైపోయింది. మన బిడ్డ కదా, డబ్బు కోసం బిడ్డను ఎలా వదిలేస్తారు అని అడిగింది. రాఘవయ్య కోపంగా, నువ్వు పాపను చూసుకోవాలంటే చూసుకో, నాకు మాత్రం ఈ ఇంట్లో పాప అవసరం లేదు అన్నాడు. సీత బిడ్డను గుండెలకు హత్తుకుంది. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, కాని నా కూతురిని మాత్రం నేను వదలను. రాఘవయ్య ఇంటినుంచి వెళ్ళిపోయాడు. అధ్యాయం 3. తల్లి చేసిన ప్రమాణం. సీత తన కూతురికి దీప్తి అని పేరు పెట్టింది. నా జీవితంలో చీకటి వచ్చినా నువ్వే నా దీపం అని చెప్పింది. తన దగ్గర డబ్బు లేదు, ఆదాయం లేదు, భర్త లేదు. అయినా ఆమె ఒక్క విషయం నిర్ణయించుకుంది. నా కూతురు ఎప్పుడూ ఎవరి ముందు తలవంచకూడదు. ఆ రోజునుంచి సీత ఇతరుల ఇళ్లలో పనిచేయడం ప్రారంభించింది. ఉదయం 4 గంటలకు లేచి వంట చేసేది. తర్వాత ఇళ్లలో పాత్రలు కడిగేది. సాయంత్రం కుట్టుపని చేసేది. ఆమె సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత దీప్తి చదువు కోసం దాచేది. దీప్తి 5ఏళ్ల వయసులో ఒకరోజు అడిగింది, అమ్మా, నా నాన్న ఎక్కడా? సీత కళ్లలో నీళ్లు తిరిగాయి. నీ నాన్న దూరంగా ఉన్నాడు తల్లీ. అతను నన్ను ఎందుకు చూడటానికి రాడు? సీతకు సమాధానం రాలేదు. చివరకు, ఒకరోజు నువ్వే నీ నాన్నకు సమాధానం అవుతావు అంది. ఆ మాట దీప్తికి అర్థం కాలేదు. కాని అదే మాట ఆమె జీవితాన్ని మార్చింది. దీప్తి పాఠశాలలో చాలా తెలివైన అమ్మాయి. కాని ఆమె దగ్గర కొత్త పుస్తకాలు లేవు. ఇతర పిల్లల దగ్గర కొత్త బ్యాగులు ఉంటే ఆమె దగ్గర పాత బ్యాగ్. ఇతర పిల్లలకు షూస్ ఉంటే ఆమె చెప్పులు లేకుండానే పాఠశాలకు వెళ్ళేది. ఒకరోజు టీచర్ అడిగింది, దీప్తి, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? దీప్తి వెంటనే, నేను పెద్ద అధికారిని అవుతాను మేడం. మా అమ్మ ఇక ఎవరింట్లోనూ పనిచేయకుండా చూస్తాను అంది. క్లాస్ మొత్తం చప్పట్లు కొట్టింది. ఇదిలా ఉండగా రాఘవయ్య నగరానికి వెళ్లి వ్యాపారం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల్లో అతను పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు. డబ్బు వచ్చింది, కారు వచ్చింది, పెద్ద ఇల్లు వచ్చింది. కాని అతని మనసులో మాత్రం ఒక ఖాళీ ఉండేది. ఒకరోజు గ్రామానికి వచ్చినప్పుడు అతనికి ఒక వార్త తెలిసింది. నీ కూతురు దీప్తి చదువులో జిల్లా మొదటి ర్యాంక్ సాధించింది. రాఘవయ్య ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలబడ్డాడు. నా కూతురా? ఆ రోజు మొదటిసారి అతని మనసులో పశ్చాత్తాపం మొదలైంది. దీప్తి 10వ తరగతిలో ఉండగా సీత తీవ్రంగా అనారోగ్యానికి గురయింది. డాక్టర్, చికిత్సకు డబ్బు అవసరం అన్నాడు. దీప్తి భయపడలేదు. అమ్మను నేను కాపాడుకుంటాను. పగలు చదువు, రాత్రి కుట్టుపని. వచ్చిన డబ్బంతా అమ్మ మందులకు ఖర్చు చేసింది. ఒక రాత్రి సీత తన కూతురి చేతిని పట్టుకుని, నువ్వు ఎంత కష్టపడుతున్నావో చూస్తుంటే నీ నాన్న నిన్ను వదిలేసిన రోజు గుర్తొస్తోంది అంది. దీప్తి మొదటిసారి నిజం తెలుసుకుంది. అమ్మా, నాన్న నన్ను ఎందుకు వదిలేశాడు? సీత ఏడుస్తూ, నువ్వు ఆడపిల్లవు కాబట్టి. దీప్తి కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్లలో కన్నీళ్లు. కాని ఆ కన్నీళ్ల వెనుక ఒక నిర్ణయం పుట్టింది. అమ్మా, నేను ఆడపిల్లగా పుట్టడం తప్పు కాదు. నన్ను అలా అనుకున్నవాళ్ల ఆలోచనే తప్పు. సీత తన కూతురిని గట్టిగా హత్తుకుంది. దీప్తి ఇంటర్ పూర్తి చేసింది. తర్వాత నగరానికి వెళ్లి ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకుంది. డబ్బు లేకపోవడంతో స్కాలర్షిప్ కోసం ప్రయత్నించింది. ఆమెకు స్కాలర్షిప్ వచ్చింది. సీత కన్నీళ్లతో, నీ నాన్న నిన్ను వదిలేసినా దేవుడు నిన్ను వదల్లేదు తల్లీ అంది. నగరంలో దీప్తికి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. భాషలో తేడా, డబ్బు సమస్య, వసతి సమస్య. అయినా ఆమె చదువు ఆపలేదు. ఉదయం కాలేజీ, సాయంత్రం పార్ట్ టైం ఉద్యోగం, రాత్రి చదువు.
ఆమె కల ఒక్కటే, నా అమ్మకు గౌరవంగా జీవితం ఇవ్వాలి. దీప్తి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం తీసుకుని నేరుగా గ్రామానికి వెళ్ళింది. అమ్మ చేతిలో జీతం పెట్టి, ఇది నా మొదటి సంపాదన అంది. సీత కన్నీళ్లతో, నాకు డబ్బు వద్దమ్మా, నువ్వు ఇంత పెద్దదయ్యావంటే చాలు అంది. దీప్తి ఉద్యోగంలో కూడా అద్భుతంగా పనిచేసింది. కొన్ని సంవత్సరాల్లో కంపెనీలో ఉన్నత స్థాయికి చేరుకుంది. తర్వాత తన సొంత కంపెనీ ప్రారంభించింది. ఆమె కంపెనీ వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ప్రత్యేకంగా పేద ఆడపిల్లలకు ఉచిత శిక్షణ కలిసిన ఇచ్చింది. క్షణం ఒక చిన్న అద్దె ఇంటి ముందు వేద కారు ఆగింది. అక్కడ ఒక వృద్ధుడు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. జుట్టంతా తెల్లబడిపోయింది. ఒకప్పుడు డబ్బు గురించి గొప్పలు చెప్పిన మాధవ్ ఈరోజు తన మందులకు కూడా డబ్బులేని పరిస్థితిలో ఉన్నాడు. వేద అతని ముందు నిలబడింది. మాధవ్ ఆమెను చూసి, ఎవరు మీరు అన్నాడు. వేద కళ్లలో నీళ్లు తిరిగాయి. నేను వేదను. మాధవ్ చేతిలోని గ్లాస్ నేలపై పడిపోయింది. అతను వణుకుతూ లేచాడు. వేదా? ఆమె తల ఊపింది. మాధవ్ కళ్లలో కన్నీళ్లు. నువ్వు నన్ను కలవడానికి ఎందుకు వచ్చావు? వేద నిశ్శబ్దంగా అతని వైపు చూసింది. ఒకసారి నా నాన్నను చూడాలని. తండ్రి చేసిన ఒప్పుకోలు మాధవ్ తలదించుకున్నాడు. నన్ను క్షమించు. వేద ఏమీ మాట్లాడలేదు. నువ్వు పుట్టినప్పుడు నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాకు కొడుకు కావాలని. నిన్ను నా కూతురిగా అంగీకరించలేదు. నీ అమ్మను కూడా వదిలేశాను. అతని గొంతు వణికింది. ఇన్ని సంవత్సరాలు నేను డబ్బు సంపాదించాను. కాని ఇప్పుడు అర్థమైంది. నేను సంపాదించినదంతా ఉన్నా నా దగ్గర కుటుంబం లేదు. వేద కళ్లలో కన్నీళ్లు నిండాయి. అసలు ట్విస్ట్ మాధవ్ అనుకున్నాడు వేద తనను ప్రశ్నించడానికి వచ్చిందని. కాని వేద తన బ్యాగ్లో నుంచి ఒక ఫైల్ తీసింది. అతని ముందు పెట్టింది. మాధవ్ ఆశ్చర్యంగా ఫైల్ తెరిచాడు. అందులో అతని అప్పుల వివరాలు ఉన్నాయి. వేద ఇప్పటికే అతని అప్పులన్నీ తీర్చేసింది. మాధవ్ షాక్ అయ్యాడు. ఇది నువ్వు చేశావా? అవును. ఎందుకు? వేద కన్నీళ్లతో నవ్వింది. మీరు నన్ను కూతురిగా అంగీకరించకపోయినా నేను మిమ్మల్ని తండ్రిగా అంగీకరించడం మానలేదు. మాధవ్ ఒక్కసారిగా ఏడుస్తూ ఆమె కాళ్ల దగ్గర కూర్చున్నాడు. నన్ను క్షమించు తల్లీ. వేద వెంటనే అతన్ని పైకి లేపింది. నాన్నా, కాళ్ల దగ్గర కాదు, నా పక్కన నిలబడండి. ఇంకా పెద్ద ఆశ్చర్యం మాధవ్. నాకోసం ఇంత చేసిన నువ్వు నాకు ఏం కావాలి అని అడగలేదే? వేద నవ్వింది. నాకు మీ డబ్బు వద్దు నాన్నా. మరి? మీరు చేసిన తప్పు ఇంకొక తండ్రి చెయ్యకూడదు. మాధవ్ ఆమెను అర్థం కాకుండా చూశాడు. వేద చెప్పింది, మన పట్టణంలో పేద ఆడపిల్లల కోసం ఒక విద్యాకేంద్రం ప్రారంభించాను. దానికి మీ పేరు పెట్టాను. మాధవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా పేరు ఎందుకు? వేద సమాధానం, మీరు చేసిన తప్పు ఒకరోజు వేలాది తండ్రులకు పాఠం కావాలి కాబట్టి. తల్లి ముందుకు తిరిగి వచ్చిన తండ్రి వేద మాధవ్ను తీసుకుని తన తల్లి దగ్గరకు వెళ్ళింది. అనురాధ అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. మాధవ్ తలదించుకుని, అనురాధా, నిన్ను క్షమించమని అడిగే అర్హత నాకు లేదు అన్నాడు. అనురాధ కొంతసేపు మౌనంగా ఉంది. తర్వాత, మన కూతురు నిన్ను క్షమించింది. ఇక నేను కూడా గతాన్ని మోసుకెళ్లను అంది. వేద తన తల్లిదండ్రుల చేతులు కలిపింది. చివరి సన్నివేశం కొన్ని నెలల తర్వాత అదే పట్టణంలో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. వేదికపై వందలాది ఆడపిల్లలు కూర్చున్నారు. వేద పక్కన ఆమె తల్లి, మరోపక్క ఆమె తండ్రి. మాధవ్ మైక్ పట్టుకుని కన్నీళ్లతో మాట్లాడాడు. అప్పుడు నేను ఆడపిల్ల పుట్టిందని నా బిడ్డను వదిలేశాను. ఆ రోజు నేను నా కూతురిని కాదు, నా జీవితంలో ఉన్న గొప్ప వరాన్ని వదిలేశాను. ఈరోజు అదే కూతురు నాకు జీవితమిచ్చింది. అతను వేదవైపు తిరిగి, నువ్వు నా కూతురు కాదు తల్లీ. కొంతసేపు ఆగి, నువ్వే నా తండ్రివి. నన్ను మనిషిగా మార్చింది నువ్వే అన్నాడు. వేద కన్నీళ్లతో తన తండ్రిని హత్తుకుంది. ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టారు. ఆడపిల్ల పుట్టిందని బాధపడే తండ్రులారా, ఒకసారి ఆ చిన్నారి కళ్లలోకి చూడండి. మీ భవిష్యత్తు అక్కడే కనిపించవచ్చు. కూతురిని వదిలేసిన తండ్రి చివరికి అదే కూతురి చేతుల్లో తన జీవితాన్ని తిరిగి పొందాడు. అదే సమయంలో రాఘవయ్య వ్యాపారం తీవ్ర నష్టాల్లోకి వెళ్ళింది. అతను అప్పుల్లో కూరుకుపోయాడు. ఒకప్పుడు అతని చుట్టూ తిరిగిన స్నేహితులు ఒక్కొక్కరుగా దూరమయ్యారు. పెద్ద ఇల్లు ఉన్నా ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పుడు అతనికి సీత, దీప్తి గుర్తొచ్చారు. రాఘవయ్య గ్రామానికి వచ్చాడు. సీత ఇంటి ముందు నిలబడ్డాడు. దీప్తి అతన్ని చూసింది. అతను తలదించుకుని, దీప్తి, నన్ను క్షమించగలవా? దీప్తి నిశ్శబ్దంగా చూసింది. ఆమెకు చిన్నప్పుడు అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. నా నాన్న నన్ను ఎందుకు చూడటానికి రాడు? దీప్తి నెమ్మదిగా చెప్పింది.
నాన్నా, మీరు నన్ను వదిలేసినప్పుడు నేను చిన్నపిల్లను. మీరు నాకు తండ్రి ప్రేమ ఇవ్వలేదు. కాని నా అమ్మ నాకు ప్రపంచం మొత్తం ఇచ్చింది. రాఘవయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను తప్పు చేశాను తల్లీ. రాఘవయ్య అప్పుల్లో ఉన్నాడని దీప్తికి తెలిసింది. ఆమె అతని అప్పులన్నీ తీర్చింది. రాఘవయ్య ఆశ్చర్యపోయాడు. నేను నిన్ను వదిలేశాను, అయినా నువ్వు నాకు ఎందుకు సహాయం చేశావు? దీప్తి నవ్వుతూ, మీరు నన్ను వదిలేశారు నాన్నా, కాని నేను నా మనసులో మానవత్వాన్ని వదిలిపెట్టలేదు అని చెప్పింది. దీప్తి గ్రామంలో పేద పిల్లల కోసం పాఠశాల నిర్మించింది. ఆడపిల్లల కోసం ప్రత్యేక విద్యాకేంద్రం ప్రారంభించింది. ఆడపిల్ల పుట్టిందంటే భారమని ఎవరూ అనుకోకూడదు అని చెప్పింది. ఒక సభలో రాఘవయ్య అందరి ముందు నిలబడ్డాడు. నేను ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందని నా భార్యను, నా కూతురిని వదిలేశాను. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. ఈరోజు అదే కూతురు నా జీవితాన్ని తిరిగి నిలబెట్టింది. అతను దీప్తి ముందు చేతులు జోడించాడు. ఆడపిల్లను తక్కువగా చూసిన నా ఆలోచనకే నేను సిగ్గుపడుతున్నాను. సీత తన భర్తను చూసి, మన కూతురిని మీరు కోల్పోయారు అనుకున్నాను, కాని ఈరోజు ఆమె మన ఇద్దరినీ గెలిపించింది అంది. రాఘవయ్య సీత కాళ్ల దగ్గర కూర్చుని, నన్ను కూడా క్షమించు అన్నాడు. సీత అతన్ని పైకి లేపింది. రాఘవయ్య దీప్తిని మొదటిసారి గర్వంగా చూశాడు. నువ్వు నా కూతురివి అని చెప్పుకోవడానికి నాకు ఇప్పుడు గర్వంగా ఉంది. దీప్తి, నాన్నా, నాకు కూడా మీరు నా నాన్న అని చెప్పుకోవడానికి ఈరోజు బాధ లేదు అంది. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. ఒకరోజు పాఠశాలకు వచ్చిన ఓ వ్యక్తి, నాకు కూడా పాప పుట్టింది, నేను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అన్నాడు. దీప్తి అతనిని చూసి, మీ పాపను ఒక్కసారి కళ్లలోకి చూసి చూడండి, ఆమె మీ భవిష్యత్తు కావచ్చు అంది. దీప్తి తన కంపెనీ ద్వారా వేలాది ఆడపిల్లలకు విద్యాసహాయం అందించింది. ఆమె ఒక మాటను ప్రతి సభలో చెప్పేది, ఆడపిల్లను చదివిస్తే ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం ఎదుగుతుంది. సీత వయసు పెరిగింది. ఒకరోజు దీప్తి చేతిని పట్టుకుని, నాకు ఒక కోరిక ఉంది. ఏమమ్మా? నీ నాన్నను ఎప్పుడూ ద్వేషించకు. దీప్తి కన్నీళ్లతో, అలా చెయ్యను అమ్మా అంది. రాఘవయ్య తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. తన సంపాదనలో కొంత భాగాన్ని ఆడపిల్లల చదువుకు కేటాయించాడు. గ్రామంలో ఎవరైనా పాప పుట్టింది అంటే అతను మొదటగా వెళ్ళి అభినందనలు అని చెప్పేవాడు. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందని బాధపడిన మనిషి ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే పండుగ చేసుకునే వ్యక్తిగా మారాడు. దీప్తి తన కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. ఆమెకు భారీ అవార్డు వచ్చింది. అవార్డు తీసుకునే సమయంలో ఆమె తన తల్లిదండ్రులను వేదికపైకి పిలిచింది. ఈ అవార్డు నాది కాదు, నా అమ్మ కష్టానికి, నా నాన్న చేసిన తప్పు నాకు నేర్పిన పాఠానికి అని చెప్పింది. రాఘవయ్య మైక్ పట్టుకుని, నాకు ఈరోజు ఒక మాట చెప్పాలి. నేను నా కూతురిని పుట్టినరోజే కోల్పోయాను అనుకున్నాను. కాని నిజానికి నేను నా కూతురిని కాదు, నా జీవితాన్నే కోల్పోయాను. అతని కళ్లలో కన్నీళ్లు. నన్ను క్షమించిన నా కూతురే నా నిజమైన సంపద. సీత ప్రేక్షకుల మధ్య కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది. దీప్తి తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నీ కష్టం వృధా కాలేదు అంది. సీత, నువ్వు పుట్టినరోజు నీ నాన్న నిన్ను వదిలేశాడు, కాని ఆ రోజే దేవుడు నాకు ఒక బలమైన కూతురిని ఇచ్చాడు అంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాఘవయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతను ఆసుపత్రిలో ఉన్నప్పుడు దీప్తి అతని పక్కనే ఉంది. రాఘవయ్య నెమ్మదిగా, నన్ను వదిలిపెట్టకు తల్లీ అన్నాడు. దీప్తి అతని చెయ్యి పట్టుకుని, నాన్నా, మీరు చేసిన పని నేను చేయను. మీరు నన్ను వదిలేశారు, నేను మిమ్మల్ని వదలను అంది. రాఘవయ్య కోలుకున్నాడు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను తన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తన ఆస్తిలో పెద్ద భాగాన్ని పేద ఆడపిల్లల చదువుకు ఇచ్చాడు. అతను చెప్పిన మాట, నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుకు నేను డబ్బుతో పరిహారం ఇవ్వలేను, కాని మరే తండ్రి కూడా నా తప్పు చెయ్యకూడదు. కొన్ని సంవత్సరాల తర్వాత దీప్తి నిర్మించిన పాఠశాల వేలాది ఆడపిల్లలకు విద్య అందించింది. ఆ పాఠశాల గేటుపై ఒక పెద్ద మాట రాసి ఉంది, ఆడపిల్ల పుట్టడం శాపం కాదు, ఒక కుటుంబానికి దేవుడి ఇచ్చిన అవకాశం. దీప్తి తన తండ్రితో కలిసి ఆ గేటు ముందు నిలబడింది. రాఘవయ్య తన కూతురి వైపు చూసి, దీప్తి, నువ్వు పుట్టినరోజున నేను నిన్ను వదిలేశాను, కాని ఈరోజు నువ్వే నన్ను మళ్లీ తండ్రిని చేశావు అన్నాడు. దీప్తి కన్నీళ్లతో నవ్వింది. నాన్నా, కూతురు తండ్రిని క్షమిస్తే గతం మారదు, కాని ఒక కుటుంబం భవిష్యత్తు మాత్రం మారుతుంది అంది. ఈ కథ చెప్పే సందేశం ఒక్కటే, ఆడపిల్ల భారమేమీ కాదు, ఆమె ఒక తల్లి బలం, ఒక తండ్రి గర్వం, ఒక కుటుంబానికి వెలుగు, సమాజానికి భవిష్యత్తు.
ఆడపిల్ల పుట్టిందని బాధపడకండి.